తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందాలు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నాయి. సిఆర్పీఎఫ్ భద్రతా మధ్య ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అయితే సోదాలు ఇంకా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి దాదాపు 15 చోట్ల తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 15 బృందాలు మొత్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలా కార్యాలయాలు అలాగే బంధువుల ఇంటిపైన కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. ఇక గత ఎన్నికల సమయంలో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. జూబ్లీ హిల్స్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు అయితే తనిఖీలు చేపట్టారు. మరి హిమాయత్ నగర్ లో గల ఫామ్ హౌస్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు బంధువుల ఇళ్లలో కూడా రైట్స్ కొనసాగుతున్నాయి. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కంపెనీ ఎండీ డైరెక్టర్ నివాసాల కార్యాలయంలో మొత్తంగా 15 బృందాలు తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కూడా రైట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ జోనల్ అధికారులు తనిఖీలు చేపట్టారని కూడా తెలుస్తుంది. మరి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. మరి దీనికి సంబంధం లేదని తెలుస్తుంది. మరి దానికి మొదట ఈ కాంట్రాక్ట్ దక్కించుకుందో దీని తర్వాతనే ఈడీ రైట్స్ స్టార్ట్ అవ్వడం అనేది మరి చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి జరిగిందా అంటే కాస్త అవునని కాస్త కాదని తెలుస్తుంది. మరి మొత్తానికి అయితే ఈడీ అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఇటు పొంగులేటి ఇల్లు కార్యాలయాలు దాడుల సంగతి అయితే ఉదయం జరుగుతూనే ఉన్నది. ఇక పొంగులేటి హర్ష పేరుతో ఆస్తులు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్టుగా గుర్తించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి చిన్న వయసులోనే బిలియనీర్ గా మారారు. మరి రాఘవ కన్స్ట్రక్షన్ హర్ష పేరుతో 1300 కోట్ల ఆస్తులు ఉన్నాయని అది చర్చనీయాంశం అవుతుందని మరి ఈ క్రమంలో వరుసగా ఈడీ రైడ్ జరగడం చర్చకైతే దారితీస్తుంది. మరి ఇంకా ఉదయం నుంచి సాగుతున్నటువంటి ఈ రైడ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రానికి గాను లేదా ఇంకా ఇవన్నీ కూడా సాయంత్రానికి కూడా ఇంకా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.